తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల పైన పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో ఫైనల్గా అవి రాష్ట్ర ప్రజలకు మొత్తం బహిర్గతంగా ఈ ఘటనతో ఇంకా పూర్తిగా ఈ టీడీపీ వాళ్ళు విపరీత దూరంతోనే ఉన్నారు అని చెప్పి తెలియజేశారు. ఎట్లా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన ఏంటంటే పొద్దున్న దాడులు ఇవన్నీ 90% అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు చేసినటువంటి ఘటన 100% సంపూర్ణం చేసేశారు. 4 కార్పొరేటర్లను కిడ్నాప్ చేసి పూర్తిగా వాళ్ళని తీసుకెళ్ళిపోయి ఒక ప్లేస్లో పెట్టారు. పొద్దున్నుంచి ఇదే గోల, ఆ కార్పొరేటర్లు ఎక్కడ పోయారు, కిడ్నాప్ చేశారు, ఏం జరిగిందా ఇదని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యుల ఆందోళన ఉంటుంది. తర్వాత జనాల నుంచి కూడా తీవ్రంగా వాళ్ళ క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఆ కార్పొరేటర్ని ఎవరు కిడ్నాప్ చేయలేదని వాళ్ళ చేత సెల్ఫీ వీడియోలు బయటకు తెచ్చారు. ఆ సెల్ఫీ వీడియోలో 4 ఒకే ప్లేస్లో ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమవుతుంది. తర్వాత రెండోది వచ్చేసరికి వాళ్ళు చెప్పిన మాటలతోటి వీళ్ళు ఖచ్చితంగా భయపెట్టారా బాబు వీళ్ళని అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఒక ఆయన వచ్చేసరికి నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, పొద్దున గొడవలు జరుగుతుండేలేక నేను భయపడి మా బంధువుల ఇంటికి వచ్చానని ఒక ఆయన, ఇంకొక ఆయన పొద్దున్న గొడవ జరిగేలేక నేను భయపడిపోయి వేరే ఊరు వచ్చానని ఇంకొక ఆయన, తర్వాత నేను ఎక్కడ కిడ్నాప్ కాలేదు, నేను ఇక్కడే సురక్షితంగా ఉన్నాను ఇంకొక ఆయన. ఇట్లా 4 వీడియోలు విడుదల చేశారు. కానీ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఒకటే. ఫైనల్గా చూసినటువంటి జనాలు ఏమనుకుంటున్నారంటే అలా దొరకాలన్నమాట. అది బుర్ర వాడు ఉండలేదే పాపం, ఎంతైనా గుండాలి కదా, బుర్ర ఉండదు. అంత బుర్ర లేకపోతేట. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎన్నిక అనేది టీడీపీ వాళ్ళకి అసలు బలం లేదు. న్యాయబద్ధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావాలి. వీళ్ళు బుల్డోజర్లు తీసుకొచ్చి ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడతామని చెప్పి, మానసిక శోభకు గురి చేస్తామని చెప్పి, కేసులు పెడతామని చెప్పి ఇట్లా బెదిరింపు దూరంలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది? పోలీసు వారి సమక్షంలో ఇదంతా జరుగుతూ ఉంది. ఇంత దుర్మార్గమా? ఇంత ఫైనల్గా వీడియోలు చూసే వాళ్ళు ఎవరికైనా కానీ అలా దొరకాలన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఏంటండి ఇది? ఇప్పుడే ఆ వీడియోలు చూసి పోలీసు వాళ్ళకి క్లూ దొరికినట్టు కదా, కనీసం తీసుకెళ్లిన వ్యక్తుల పేర్లు రాబట్టి అరెస్ట్ చేసే ప్రక్రియ జరుగుతుందా? వాళ్ళ మీద చర్యలు తీసుకునే ఆలోచన ఏమైనా ఉంటుందా? ఉండదు. ఎందుకంటే మీరే మొత్తం దగ్గర నుంచి చూపిస్తున్నారు, క్లియర్ కట్గా రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు న్యాయబద్ధంగా ఉంటాం, నీతిగా ఉంటాం, గూండా రాజ్యం కాకుండా నిజాయితీ చేసేస్తాం, కక్ష సాధింపులు ఉండవు. అసలు అబ్బో మీరు చెప్పిన మాటలకి మీరు చేసే పనులకి రియాలిటీలో ఏ ఒక్కటి కూడా పొంతన ఉండదు. మన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన అంత అధ్వాన్నంగా ఉంది, అంత దారుణంగా ఉంది. ఏ జన్మలో చేసుకున్న పాపము మీరు అధికారంలోకి వచ్చారు, జనాలను ఇబ్బంది పెడతా ఉన్నారు. జనాలు చేసుకున్న పాపం ఇది. నిజంగా అనుభవించాలని రాసి పెట్టుంటే ఎందుకు అనిపించుకొని ఉంటారు? లేకపోతే ఏంటండి దాడులు ఇవన్నీ? న్యాయబద్ధంగా ఉండలేరా? ఏముంది, ఒక డిప్యూటీ మేయర్ అయితే ఏమైంది? ఏమోలే, అభద్రత బాగుంది. మనం డిప్యూటీ సీఎం ఉన్నాం, చీఫ్ మినిస్టర్గా ఉన్నాం, 164 సీట్లు వచ్చినా కూడా చిన్న మేయర్ స్థాయికి మనం దిగజారిపోతాం. ఏమనుకోవాలి మిమ్మల్ని?